పువ్వుల మొక్కలా లేక డెకరేటివ్ ప్లాంట్సా ఇలా ఏమి ఉండదండి నాకు. ఎక్కడ మొక్కలు కనిపిస్తే అక్కడ నేను ఇంకలా అతుక్కుపోవడమే. లాస్ట్ సండే ఒక ప్లేస్‌కెళ్ళాం మేము ఒకళ్ళ హౌస్‌కి. అక్కడ వాళ్ళ గార్డెన్ ఇది. చాలా ఓల్డ్ పీపుల్ మాట వాళ్ళు. అయినా కూడా గార్డెన్ ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారాళ్ళు. అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉందండి వాళ్ళకి. ఇది బ్రయోఫిల్లం ప్లాంట్. మా చిన్నప్పుడు మాకు చాలా ఉండేయి ఇది గూడా కోలియస్. అప్పట్లో మేము నెమలి పించం మొక్కలనేవాళ్ళం వీటిని. సో, ఒకసారి సరదాగా అలా వీడియో తీసుకున్నాననమాట అదంతా. అయితే వాళ్ళు మెడిసిన్ ఏదో తయారు చేస్తారంటండి. అందుకని బంతి మొక్కల్ని పర్టిక్యులర్‌గా పాట్స్‌లో పెట్టుకున్నారు. మన ట్రెడిషనల్ అంటే వింటేజ్ ప్లాంట్స్ మన పాతకాలపు మొక్కలు చాలా వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. మందార మొక్కలు. కాకపోతే మందార చెట్టుకి పువ్వులు లేవు. అందుకనే అది వీడియో తీయలేదు. అయితే ఇంతకు ముందు ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు లోటస్‌ది పాండ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇందులో వైట్ వాటర్ లిల్లీ వేసుకున్నారన్నమాట. ఇది చూడండి చుక్కమల్లి. ఎంత బాగున్నాయి చూడండి చెట్టంతా పూలే ఉన్నాయి ఇవి. మల్లె, మందారం, తర్వాత తులసి మొక్కలు ఇవన్నీ. యాక్చువల్‌గా ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక 3 ప్లాంట్స్‌ని ప్లాంటింగ్ చేశాను. దాని గురించి చెప్దామని అనుకున్నాను. కానీ వీడియో ఈ ఫ్లవర్స్ మీరు కూడా చూస్తారని అలా పెట్టానన్నమాట దీన్ని. సో, ఆ పాట్‌కి ఏం చేశానంటే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూసాను ఇదేనని. అందుకని వీళ్ళ కోసం ఏం చేశానంటే నా దగ్గరున్న వైలెట్ కలరు వాటర్ లిల్లీని వాళ్ళ కోసం తీసుకెళ్ళాను. ఈ ఈ పాండ్‌లో ప్లాంటేషన్ చేసుకుంటారని వీళ్ళ కోసం తీసుకెళ్ళానన్నమాట. ఈ వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళకది గిఫ్ట్‌గా ఇచ్చాను. ఇదిగోండి ఇది. బడ్స్‌తో ఉన్న ప్లాంట్ తీసుకెళ్ళాను. అసలేంటంటే ఈ వీడియోలో ఇది బ్రిటిష్ క్వీన్ అని రోజ్ ప్లాంట్. ఇక్కడ నర్సరీలో నాకు ఒక 2, 3 వీక్స్ నుంచి ట్రై చేశాను గానీ దొరకలేదు. మా తమ్ముడు పక్కన ఏదో ఊరెళ్ళినప్పుడు ఆ ఏరియాలో అడిగి తీసుకొచ్చాడనమాట దీన్ని. వాళ్ళు కోకోపీట్‌లో దాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఎందుకు కోకోపీట్‌లో ప్యాక్ చేసి ఇచ్చారనంటే ప్లాంట్స్‌ని వాళ్ళు గ్రో బ్యాగుల్లో అది పెట్టలేదు. పక్కనే పెట్టుకున్నారంట. ఆ స్టెమ్ కటింగ్స్. సో, అందుకని అలా రూట్స్ వచ్చిన ఒక ప్లాంట్‌ని నాకు పంపించారు. ఇప్పుడైతే అది బానే సెటిల్ అయింది. దాని తర్వాత ఏంటంటే వైటు తర్వాత పింక్ కలర్‌లో ఉన్న మన స్లీపింగ్ హైబిస్కస్. వైట్ కలర్ అయితే మిస్ అయిపోయింది. పింక్ కలర్‌దయితే మాత్రం పంపించారన్నమాట నాకు. సో, దాన్నొకదాన్ని అలాగే ఈ ప్లాంట్ ఏంటంటే గ్రీన్ రోజ్ అంటాను. మా తమ్ముడికి అది చూడగానే నచ్చిందంట. సో, అందుకని ఆ గ్రీన్ రోజ్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాడు వాడు. సో, వాటిని ఈరోజు ఏం చేశానంటే మొక్కలు నాటానమాట. చూడాలి. మీరు ఫూల్ అని అనుకున్నా సరే నన్ను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 4 టైమ్స్ నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. పింక్ స్లీపింగ్ హైబిస్కస్ అని. అది 2 టైమ్స్ ఏమో రెడ్ కలరు. నెక్స్ట్ 2 టైమ్స్ ఏమో టర్కిష్ క్యాప్ అని ఒక చిన్న ఫ్లవర్‌లా ఉండేది వచ్చిందండి. సో, ఒక్కసారి కూడా కరెక్ట్‌గా రాలేదది. సో, ఇది మా బ్రదర్ తీసుకొచ్చాడు. దీన్నైతే నేనిలా ప్లాంటింగ్ చేశాను చూడాలి. మామూలుగా ఈ ప్లాంట్స్‌ని ప్లాంటింగ్ చూపించాల్సిన పని లేదు. కానీ నాకు స్పెషల్ ఇవి. సో, అందుకని చూపించానమాట. ఇది బ్రయోఫిల్లం ప్లాంట్ కదండీ! దీనికి చక్కగా పింక్ కలర్‌లో వస్తాయి ఫ్లవర్స్. అక్కడ ఏం చేశానంటే 2 దానికి ఆకులకి మొక్కలొస్తాయి కదండీ! అవి 2 తీసేసానమాట. ఇదిగో వాటిని తీసుకొచ్చి ఇలా ప్లాంట్ చేశాను. చూడాలి నాకెంత టైం పడతదో అవి ఫ్లవర్స్ రావడానికి. సో, ఇలా కొత్త మొక్కలు నాటాను. అవి ఫ్లవరింగ్ ఎలా వస్తాయన్నది చూసినప్పుడు డెఫినిట్‌గా వీడియో చేస్తాను.